అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎస్ఎస్ జయరాజు, హైదరాబాద్ వాస్తవ్యులము. నేను మొట్టమొదటిసారిగా గత 8 సంవత్సరాల క్రితము శ్రీ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దేవాలయంలో నియమనిష్టలతో ఆషాఢ జాతర సందర్భంగా పట్టు వస్త్రాలు నేయడం ప్రారంభించినాము. అప్పుడు ఆ దేవాదాయ శాఖ వారు సంప్రదించిన వెంటనే అనుమతించడం జరిగింది. అటు తర్వాత నిరంతరాయంగా గణపతి దేవాలయం నవరాత్రోత్సవాలలో, అలాగే సీతారామచంద్రస్వామి వార్షిక తిరుకళ్యాణోత్సవంలో ప్రత్యేకంగా సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయంలో నవరాత్రోత్సవాల సందర్భంగా అక్కడ కూడా నియమనిష్టలతో మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నేసి గణపతి నవరాత్రులలో కూడా చేయడం జరిగింది. అటు తర్వాత సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా తిరు కళ్యాణానికి మరియు పుష్కర పట్టాభిషేకానికి నియమనిష్టలతో ఈ యొక్క భక్తరామదాసు ధ్యాన మందిరంలో ప్రత్యేకంగా అనుమతులు తీసుకొని ఈవో గారి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 3 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కొనసాగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిరోజు మనం చేసే వస్త్రాలను బయట ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతిరోజు మనం ఏదైతే బట్టలను బయట తయారు చేసిన వస్త్రాలనే స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. అటు కాకుండా తిరు కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాల సందర్భంగా, వార్షిక ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున పండుగలు జరిగినప్పుడు, ఉత్సవాలు జరిగినప్పుడు ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోనే నియమనిష్టలతో తయారు చేసిన వస్త్రాలతో అలంకరించి కళ్యాణం కానివ్వండి, అదే బ్రహ్మోత్సవాల సందర్భంగా కానివ్వండి, ఈ వస్త్రాలను చేయాలన్న సత్సంకల్పంతో మేము పద్మశాలి చేనేత కళాకారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోచంపల్లి నుండి, నల్గొండ నుంచి, ఆలేరు నుంచి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ సేవ చేయడానికి వచ్చిన ఈ కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు స్వామివారికి? ఇక్కడ స్వామివారికి 3 పంచలు, కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు చీర ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క గంధపు రంగుల్లో పంచ కండువ 3 జతలు, అలాగే సీతమ్మ వారికి బ్లౌజు మరియు చీర నేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణోత్సవానికి ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎదుర్కోళ్ల సందర్భంగా స్వామివారికి ఈవో గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.